ఇక తెలంగాణలో బీజేపీ ఏం చేసినా సరే అధికారంలోకి రావాలని చాలా కాలం నుంచి భావిస్తుంది. కానీ ఆ అడుగులు విజయం వైపు పడడం లేదు. పార్టీ నిర్మాణం బలంగా ఉంటే మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని బీజేపీ పెద్దలకు తెలిసొచ్చింది. అందుకే ఇప్పుడు బీజేపీ పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తామని తేల్చి చెబుతుంది. పైరవీలు చేసే వాళ్ళను పక్కన పెట్టాలని నిర్ణయించింది. దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న నేతలు పదవుల కోసం తమ అర్హతలను వివరిస్తున్నారు. 37 లక్షలకు పైగా తెలంగాణలో సభ్యత్వ నమోదు కావడంతో వచ్చే జేహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి నాయకత్వంతోనే విజయమని నేతలు భావిస్తున్నారు. పార్టీ ప్రారంభించిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన సభ్యత్వాలను అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నారు పార్టీ సీనియర్లు. మొత్తంగా బీజేపీలో గతంలో లేని విధంగా పదవుల పంచాయతీ మొదలైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, బీజేపీలో గతంలో లేని విధంగా పదవుల పంచాయతీ మొదలైనట్టుగా తెలుస్తుంది. అసలు పార్టీ ఆఫీసులో, బీజేపీ పార్టీ ఆఫీసులో నేతల మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయి, అసలు ఏంటి పరిస్థితి? చక్రి, ప్రధానంగా తెలంగాణలో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 40 లక్షల సభ్యత్వ నమోదు అనేది ఒక రికార్డు స్థాయిలో బీజేపీ పార్టీ అనేది చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక బీజేపీ నేతలందరూ కూడా ముఖ్యంగా పదవులపై కన్నేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కీలకమైన పదవులు దక్కించుకునేందుకు కూడా పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్తో లాబింగ్ కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే రికమెండేషన్లు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈసారి. ఎందుకంటే నాయకులు బలంగా ఉండడం కాదు, నాయకులతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పార్టీ బలంగా ఉండాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పేసి అయితే అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఈ మీటింగ్కు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సన్ అధ్యక్షతన, అదేవిధంగా కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో రాష్ట్రంలో గెలిచినటువంటి 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది. పార్టీని రాబోయే రోజుల్లో ఏ విధంగా సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి, పార్టీలో ఉన్న గ్యాప్లను తగ్గించడం కావచ్చు, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఏ విధంగా ఎంత మేరకు ఆశించిన స్థాయిలో బీజేపీ పార్టీ ఆ సమయాన్ని, అసెంబ్లీ సమయాన్ని ఉపయోగించుకోగలిగింది, ప్రజల పక్షాన ఎంత మేరకు ప్రజల మేర మాట్లాడగలిగింది అనేది కూడా విశ్లేషించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా వచ్చే నెల 10వ తేదీ వరకు కూడా మండల స్థాయి కమిటీలు పూర్తవుతాయని చెప్పేసి ఇప్పటికే నేతలు అయితే భావిస్తా ఉన్నారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బూత్ స్థాయి కమిటీ ఎన్నిక పూర్తయింది. 10వ తేదీ నాటికి మండల స్థాయి ఎన్నిక కమిటీలు పూర్తయితే సంక్రాంతిలోగా జిల్లా కమిటీలు పూర్తి చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. సంక్రాంతి తర్వాత బీజేపీకి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు రానున్నారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల నియమావళిలో, పార్టీ ఎన్నికల నియమావళిలో ఉన్న విధంగా ఇప్పటికే పరిశీలకులు కావచ్చు, అదేవిధంగా ఎన్నికల అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నియామకం ఇప్పటికే పూర్తయింది. బీజేపీ అయితే భావిస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వీటిల్లో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుచుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ బలోపేతంగా ఉండాలని పార్టీ హైకమాండ్ అయితే ఇప్పటికీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా మీటింగ్లు కావచ్చు, అదేవిధంగా రివ్యూ మీటింగ్లు కానీ జరపాలని చెప్పేసి పార్టీ నేతలు ఇప్పటికే భావిస్తూ ఉన్నారు. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా మొదలు పెట్టాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత మరింత బీజేపీలో ఇంకా జోరు ఊపందుకుంటుందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చేంత వరకు ఈ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని జనవరి తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నేతలైతే పావులు కలుపుతా ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ నేతలైతే సీరియస్గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పైరవీలు చేసుకుని పార్టీలో పదవులు పొందుదాం అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా చెక్ పెట్టేందుకు మరికొంతమంది చూస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికే పదవులు ఇవ్వాలని బీజేపీ నేతలైతే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.